భారత రాజకీయాల్లో రాజ్యాంగబద్ధ పాలన అవసరాలు ఉన్న వర్గాలకే అందాలని ఆలోచించి ఆచరించి తన సైన్యం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డప్పటి నుండి ఆయన వెంట నడిచినటువంటి సైన్యాన్ని మనం పాలకులం కాదు సేవకులం, మనం పాలకులం కాదు సేవకులం అని ఆయన వెంట నడిపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే ప్రజలకు అత్యంత గౌరవం పెరిగేటట్టుగా, నమ్మకం కలిగేటట్టుగా, విశ్వాసం వారి పట్ల మెరుగయ్యేటట్టుగా 4 సంవత్సరాల 8 మాసాల పాలన పూర్తి అనంతరం మరలా ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో సేవకి సైన్యాన్ని సిద్ధం చేసేటువంటి సభ దెందులూరులో, సేవకి సైన్యాన్ని సిద్ధం చేసేటువంటి సభ దెందులూరులో చేస్తున్నటువంటి ప్రత్యక్షంగా ఏ కార్యకర్త అయితే నాయకుడి యొక్క వాణిని విని మురిసిపోతాడో, పొంగిపోతాడో, నాయకుడిని నేరుగా కలిసి లేదా నేరుగా చూసి అది చేరువుగా చూసి ఆనందపడతాడు. ఆ అదృష్టం ఈరోజు సిద్ధం సభ ద్వారా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎవరైతే ప్రజాసేవ సైన్యం ఉందో వారందరూ కూడా అత్యంత ఉత్సాహంగా సేవకు మేము సిద్ధము, జగనన్న నీవు దేశ రాజకీయాలకి ఒక కొత్త భాష్యాన్ని చెప్పావు, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగబద్ధ పాలన ఏ వర్గాలైతే ఈ పాలకుల చేత బానిసలుగా చూడబడ్డారో ఆ వరవడికి స్వస్తి చెప్పి పాలకుడంటే సేవకుడని, ఏ వర్గాలకి పాలన అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చడమే లక్ష్యమని డైరెక్ట్గా వారి ఖాతాల్లోకి డబ్బు వేయటం వల్ల ఏ ఒక్కడూ కూడా పెత్తందారి దగ్గర చేయి చాయకుండా ఆత్మగౌరవ రక్షణ చేసి మా పట్ల ప్రజలకు గౌరవం పెరిగేటట్టు చేసిన మీరు చేస్తున్న ఈ సిద్ధం సభ నీ వాణి విని మరింత ఉత్తేజితులమై పాలకులం కాదు సేవకులం, సేవకు మేము సిద్ధం అనే విధంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎవరైతే రాజకీయాల్ని సేవ కోసం ఎంచుకున్నటువంటి సైన్యం కదలి వెళ్తుంది. ఇవాళ తండోపతండాలుగా